జిల్లా కార్యవర్గ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులకు పెద్దలకు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. నేను ఈ గతంలో వేరే యూనియన్లో పనిచేసిన ఫస్ట్ టైం నేను ఈ యూనియన్లో పనిచేయడము కాబట్టి మీరందరూ నాకు ప్రతి ఒక్కరు అన్నగనం అధ్యక్షుడు అధికారంగా అన్నగనం తమ్ముడుగా భావించి ప్రతి ఒక్కరు మనం చేసే పనిలో సహకరించాలి ఖచ్చితంగా. అయితే మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వీళ్ళ కానీ ప్రభుత్వ అధికారులతో నుండి కానీ ఎక్కడి నుండి అయినా సరే మనకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యను మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి. అదే మనం ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం. మనం చెప్పుకుంటాం, మీకున్నటువంటి సమస్యలు మీరు కూడా చెప్పాలి, పెద్దలు కూడా ఉన్నారు, పెద్దలు దానికి ఏ విధంగా చేసుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి, మనం ఏ విధంగా ఐక్యమత్యంగా ఉండి పని చేసుకోవాలనేది పెద్దలు కూడా చెప్తారు ఖచ్చితంగా. అయితే మనకున్నటువంటి మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే చిన్న పత్రిక పెద్ద పత్రిక అనేది తేడా చాలా మటుకు వినిపిస్తున్నది. చిన్న పత్రిక పెద్ద పత్రిక అనేది ఏది తేడా లేదు. పత్రిక ఏది పత్రిక, రిపోర్టర్ ఏది రిపోర్టర్ అంతే. ఓకే, ఖచ్చితంగా రిపోర్టర్ వార్త రాసే ప్రతి ఒక్కరు కూడా రిపోర్టర్ కిందనే వస్తుంది. కాబట్టి చిన్న పెద్ద అనేది ఏం తేడా లేదు. ప్రభుత్వం కూడా ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అనుకోండి, మనకి ఇచ్చేటువంటి సబ్సిడీలు ఏవైనా కానీ ఖచ్చితంగా చిన్న మధ్యతరగతి పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమానంగా అందాలి. దాని ప్రకారంగానే అంతే విధంగా మన ఫెడరేషన్ కూడా ఉద్యమం చేయడానికి ముందుకెళ్తుంది. దాంట్లో ఎలాంటి డోకా లేదు. నేను ఫస్ట్ టైం ఈ సంఘంలో పనిచేస్తున్నా. గతంలో చేసిన దాంట్లో కూడా ఎవరు లేకపోతే కూడా నేను ఇద్దరు ముగ్గురు కూడా పోయి నాకు కాళ్ళు దెబ్బతింటే కూడా కట్టె పట్టుకొని కూడా సభ్యత చేసిన కొన్ని సమస్యలు కానీ మన అధికారులతో పోయి మెమోరాండం చేయడం కానీ ఇవన్నీ చేసినాము. కాకపోతే యూనియన్ కొత్తగా కావచ్చు కానీ సమస్యలు అనేది మనకు తెలుసు. ఖచ్చితంగా మీకు అన్ని విధాల నేను సపోర్ట్ ఉండా. ఇంత సేమ్ టైం మీరు కూడా నాకు సపోర్ట్ ఉండాలి. ఓకే, అయితే మనకు ఉన్నటువంటి ఏంటి అక్రిడేషన్ కార్డులో కొన్ని తిరిగాస్తున్నది 252 గురించి జీవో గురించి కొంచెం మన యూనియన్ నాయకులు కూడా వెళ్ళారు, దానికి కొంచెం సవరణ చేస్తామని చెప్పారు. కాబట్టి దాదాపుగా మనకు అది సార్ట్అవుట్ అయిందని నేను అనుకుంటున్నా. మన ఇళ్ల స్థలాలు కానీ మన అధికారుల వేధింపులు కానీ ఎవరైనా సరే దాన్ని మనం చేసుకోవడానికి ఖచ్చితంగా మనమందరం కలిసి ఒక యుద్ధంలాగా చేస్తే ఖచ్చితంగా అది అందరం అది ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కరు పోతే దాన్ని చులకనవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మనము ఏ చిన్న సమావేశం పిలిచినా సమయం వాళ్ళని పట్టించుకొని ఉండొచ్చు. మనకు అందరికి పనులు ఉంటాయి, ఏ దీని గురించి ఉంటాయి, మనం బతికిస్తుందా అది మాట్లాడతాం, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఇందులో మనం దిగినాం కాబట్టి ఈ జర్నలిజంలో మనం ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించుకోవాలంటే మనం దీన్ని తప్పించి మనం ఇంకా వేరే దానికి వెళ్ళలేము కూడా. ఎందుకంటే ఇది ఒక గజ్జి ఉండొచ్చు, మనకు అన్ని రకాలటువంటి బిజినెస్లు ఉండొచ్చు, జాబ్స్ ఉండొచ్చు, ఏమున్నా కానీ ఇదైతే వదలలేము. నాకు కూడా అనిపిస్తుంది, మా మిసెస్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నాకు అవసరం పోయాలనిపిస్తుంది. ఓడోడు ఆ టార్చర్ పెడుతుంటే నాకు విద్య అది అని అంటాం. ఏ అవసరం లేదు, 5-6-10 జీతం చేసుకుంటే అయిపోతుంది కదా అనిపిస్తుంది. కానీ అది మనం వదులుకోలేము. కాబట్టి దీనిలోనే ఉండాలి. ఇంకోటి ఏంటంటే జర్నలిస్టుల గురించి అత్యధికంగా ఉద్యమాలు చేసేటువంటి